యా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, రైతు యొక్క బాధ మరి జరిగింది గతం, ఇప్పుడు జరుగుతున్నటువంటిది నిజం. రైతు బాధ, ఎరువుల కరువులు, ప్రకృతి వల్ల దెబ్బతిన్నటువంటి పంటలు, మరి అదేవిధంగా మార్కెటు మద్దతు రేటు ఎక్కువ ఉన్నదని మార్కెట్లో పంట వేయడం, టైంకు పైసలు రాకపోవడం, పరిశాన్లు. మరి అదేవిధంగా పంట వేసి తెలిసి కూడా మరి అప్పులోళ్ళ యొక్క తిప్పళ్ళు, మరి క్రేషరు వాళ్ళ తిప్పళ్ళు, మరి అదేవిధంగా చేన్లకు వచ్చినటువంటి వాళ్ళ తిప్పళ్ళు, ఇవన్నీ బాధలు భరించుతూ తన యొక్క భారతదేశపు బాధ్యునని తన బరువును నెత్తి మీద వేసుకొని ముందుకెళితే ఆ బరువు మరి గవర్నమెంటు మిత్రులు సహకరించని వెడల, గవర్నమెంటు వాళ్ళకు మద్దతు ఇయ్యని వెడల ఆ బరువును నెత్తి మీద ఎత్తివేస్తే, వ్యవసాయం అనేది ఎత్తివేస్తే, మరి భారతదేశ గవర్నమెంటు ఇయ్యాల వ్యవసాయం తరపున వ్యవసాయం లేకుంటే భారతదేశ గవర్నమెంటే గరీబ్ అవుతుంది అని నేను చెప్పదలుచుకున్న మిత్రులారా. మీకు కొందరు అనుకుంటారు వ్యవసాయానికి, వ్యవసాయదారులకు దిక్కేందని. వ్యవసాయదారుడు కష్టజీవి, తన భూమిలో కూరగాయలు పండించి బజార్లో మార్కెట్కి వెళ్ళి అమ్మి, తన యొక్క మార్కెట్లో అమ్మి కూరగాయలు అమ్మి కుటుంబాన్ని నడిపించుకున్నటువంటి శక్తి ఉన్నదని రైతన్నకు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక ముందన్న రైతు సంస్థలకు, రైతు యొక్క పంటల కొనుగోలు విషయంలో గవర్నమెంటు ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయొద్దను. ధన్యవాదాలు. జై భారత్, జై జవాన్, జై కిసాన్.